హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఫ్రెండ్స్, స్టోరీ ఏంటంటే మనోడు మా ఫ్రెండ్ గారు డీజే ఉన్నాడు, టాపులు తీసుకొచ్చినాం. ఇక కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉండే చేసేవరకల్లా పొద్దు నుంచి ఈ టైం వరకు దగ్గర 3 అయింది. 3 వచ్చి మంచిగా అడ్వెంచర్ ఇద్దాం అనుకుంటే వర్షం పడ్డది. ఇప్పుడు 5:30 అయితే చూద్దాం వట్టే మన ఏది లొకేషన్ ఎట్లుందని చెప్పి వచ్చి చూసేవరకల్లా మొత్తం వాటర్ ఉంది సిటీ రాకుండా. చూద్దాం, వీలైతే రేపు ఇద్దాం అది నెక్స్ట్ వీడియో కోసం, ఓకేనా? ఇప్పుడైతే ఒకసారి చూడండి, వర్షం పడ్డది మొత్తం. చూడండి, వర్షం పడ్డది, మళ్ళీ ఎండ పడుతుంది. వీడియోలు తీద్దామంటే మొత్తం ఫెయిల్ చేస్తుంది వర్షం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనము అక్కడ ఉంది కదా, అక్కడన్నా లేకుంటే అక్కడ చూడండి, అక్కడ ఉంది కదా, అక్కడ క్యాంపింగ్ ఐ మీన్ మన ఫారెస్ట్ అడ్వెంచర్ తీసుకుంటా కుకింగ్ చేస్తున్నాము. మేబీ త్వరలో రావచ్చు, రేపు లేదా ఎల్లుండి రావచ్చు వీడియో అయితే, ఓకేనా? చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో వీడియో ఇంటికన్నా ఇలా మసాలా గుడి చేద్దాం అనుకుంటున్నాం. వీడియో మొత్తం క్రేజ్ ఉంటే చూసేయండి, ఓకేనా? ఓకే గైస్, మనమైతే ఇప్పుడే షాప్ క్లోజ్ చేసి ఇంటికైతే వచ్చేసినాం. టైం వచ్చేసి 8 అవుతుంది, 1 అవర్ ముందు వచ్చేసినాం. ఎందుకంటే మనకు రేపటికి వీడియో లేదు కాబట్టి షూట్ చేద్దామని చెప్పి మసాలా ఎగ్ కర్రీ మసాలా ఎగ్ పులుసు కర్రీ ఇస్తున్నాం. తిని మనం రివ్యూ ఏంటో చూద్దాం, ఓకేనా? చేలో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు మసాలా గుడ్డు కోసం అయితే 4 గుడ్లు అయితే ఉడకబెడుతున్నా. గుడ్లు ఉడకలేకపోతే ఉల్లిగడ్డ అట్లనే చింతపండు పులుసు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ పెట్టుకుందాం. అంతలోపు అయితే గుడ్లు అయితే ఉడుకుతాయి, ఓకేనా? చలో ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అట్లనే చింతపండు కూడా రెడీ పెట్టుకున్నాం. గుడ్లు కూడా ఆల్మోస్ట్ 90% ఉంది, ఇంకొక 5 minutes బాయిల్ చేయాలి. చింతపండు రసం కూడా మనం చేసుకున్నాం. నార్మల్గా అందరిలో కాకుండా మన స్టైల్లో మనం చేస్తున్నాం. చూడండి, గుడ్లు అయితే చూడండి పలుడు అయినాయి, ఆల్మోస్ట్ గుడ్లు అయితే ఉడికినాయి. డ్రాప్ వేసేదాం కింద వాటర్ని. గుడ్లు అయితే ఉడికినాయి, ఇప్పుడు మనం పుట్టు అయితే తీద్దాం. చూడండి, కోడిగుడ్డు మసాలా కోసం కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేసినాం. ఆనియన్స్ అట్లనే కరివేపాకు, మిర్చి, చింతపండు పులుసు అయితే రెడీ చేసేసినాం. ఇక బౌల్ తీసుకొని ఆయిల్ తీసుకొని మొత్తం ఫ్రై చేసుడి మసాలా కోడిగుడ్డు. చూసేయండి ఏమైంది గిరియుడు ఫ్రెండ్స్, గుడ్డు కోసం అది చేరుతుంది. మరొక గుడ్డు అయితే ఇచ్చేసేద్దాం మన చిన్నికి. పప్పాయి ఒక గుడ్డు తిను. కాలుతుందా గుడ్డు పట్టుకో, ఏం కాదు, కాలది. కాలుతుందా? తీసుకో, కాలుతుందా? తిను. తిని సరేనా? గుడ్లకు కొంచెం మసాలా ఇంకాలని చెప్పి కొంచెం చిన్న కాట్లు అయితే పెడుతున్నాము, ఎందుకంటే అన్నంలో టేస్ట్ మంచిగా ఉంటుందని చెప్పి. పప్ప గుడ్డు తింటున్నావా? గుడ్డు ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకుంటున్నాం. ఏడక్ పప్ప, గుడ్డు తినిపో. ఓకే ఫ్రెండ్స్, చూడండి పసుపు అయితే వేసినాం కొంచెం, అలాగే కొంచెం ఉప్పు కూడా వేయాలి. అలాగే మరి కొంచెం కారం కూడా వేయాలి.
ఆల్మోస్ట్ అందరూ ఇట్లనే చేస్తారని రూల్ లేదు. ఇక మన స్టైల్లో మనం చేస్తున్నాం. ఇక గుడ్డ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, 3 గుడ్లు అయితే కొంచెం ఆయిల్ ఫ్రై చేద్దాం, డీప్ ఫ్రై. చూడండి కొంచెం అయితే ఫ్రై అయిపోయినాయి, కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ బౌల్లోకి తీసుకొని ఇది ఆయిల్ తోటి మనం గుడ్డు పులుసు వేద్దాం. ఓకేనా, కోడిగుడ్డు పులుసు. దీంట్లోనే పులుసు అయిపోతుంది మనకి. చింతపండు పులుసు అవన్నీ కలిపితే మనకు పులుసు అయిపోతుంది. ఓకే గైస్, ఆయిల్ అయితే కొంచెం ఉడికింది కాబట్టి మనం బిర్యానీకి అయితే వేసుకుందాం. మిర్చి కూడా వేసుకున్నాం, కరివేపాకు. సౌండ్ ఎట్లా వస్తుందో చూడండి. మంచిగా డీప్ ఫ్రై అయినాయి మిర్చి కానీ కరివేపాకు కానీ. ఇప్పుడు దీంట్లో కొన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నాం. ఇవి కూడా కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత మిగతా ఫ్రై చేద్దాం. ఓకేనా, ఓకే చూడండి మనకైతే డీప్ ఫ్రై అయితే అయినాయి చూడండి ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన మాలు లేదా మసాలాలు వేద్దాం. పసుపు, కొంచెం ఉప్పు, తగినంత కారం, అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి, చింతపండు పులుసు పోసి, కోడిగుడ్లు వేస్తే మనకు మంచిగా కోడిగుడ్డు మసాలా పులుసు రెడీ అవుతుంది. గరం గరం అన్నంలో తింటే వేరే లెవెల్ ఉంటుంది. నేను చెప్పాను వేసేద్దాం. ఓకేనా, కొంచెం కుడకప్పుడు కూడా ఆడి చేస్తే పులుసు అనేది కొంచెం గట్టి పడుతుంది. వేరే గుడ్డ ముందే వాసన వేరే వేరే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చివరికి అయితే అన్నీ వేసిన తర్వాత చింతపండు పులుసు పోద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మసాలా అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ. కొంచెం బాయిల్ చేసి మనకు ఫ్రై చేసిన గుడ్స్ వేస్తే కావాల్సిన కోడిగుడ్డు మసాలా పులుసు రెడీ అయినట్టే. ఓకే ఫ్రెండ్స్, చూడండి మంచిగా మనకు మసాలా పులుసు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసిన కోడిగుడ్లు వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి నార్మల్ కుక్ రేంజ్లో పెడితే మనకు పూర్తిగా మసాలా కోడిగుడ్డు పులుసు రెడీ అయినట్టే. ఓకే గైస్, చూడండి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయినట్టే. వా పొగలు అక్కుతుంది చూడండి, స్మెల్ మాత్రం వేరే లెవెల్. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకైతే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయినట్టే. మంచిగా అన్నం కూడా గరం గరం ఉంది. 2 కాంబినేషన్లో చేసేటుంటుందంటే తినకి. ఓకేనా, షేలో. ఓకే గైస్, మనమైతే రైస్ తీసుకున్నాం. చూడండి అరే జాలి జాలి ఉంది.
వాసన మాత్రం వేరే వస్తుంది ఫ్రెండ్స్. కాలుతుంది ఫ్రెండ్స్. న్యాచురల్గా చింతపండు పులుసుతోటి మసాలా కోడిగుడ్డు పులుసు టేస్ట్ వస్తుంది. గుడ్డ కూర కలుపుకున్నప్ప కాలుతుంది. ఆల్మోస్ట్ చాలా టైం తిన్నా నేను కోడిగుడ్డు పులుసు. నైస్ ఫ్రెండ్స్. కొంచెం చింతపండు పులుసు కొంచెం ఎక్కువైంది, అందుకే కొంచెం పుల్ల కమ్మ వస్తుంది. పర్వాలేదు, ఎందుకంటే మనకు రైస్ కాబట్టి టేస్ట్ మాత్రం వెళ్ళి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో టేస్ట్ మాత్రం వేరే ఉంటుంది. పులుసు అనేది అందరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో ఇస్తారు. చింతపండు పులుసుతో ట్రై చేయండి, వేరే లెవెల్ అవుతుంది. మంచిగా గనగరం అన్నంలో వేరే లెవెల్ మచ్చా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో ఆపేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ వీడియో. బాయ్.